హాయ్ అండి. అందరికీ ఇష్టమైన ఎంతో రుచికరమైన చేపల పులుసు చేయబోతున్నాను. దాని తయారీ విధానం చూసేద్దాం. ముందుగా చేపలను శుభ్రంగా కడిగి ముక్కలు కోసి పెట్టుకొని అందులోకి ఉప్పు, కారం, పసుపు, కొంచెం ఆయిల్ వేసి ఇవి చేప ముక్కలకి బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల చేప ముక్కలు మనం పులుసులో వేసినప్పుడు చప్పంగా కాకుండా దానికి ఉప్పు, కారం అన్నీ పట్టి చాలా రుచిగా ఉంటుందండి. చేప ముక్క చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఇలా ట్రై చేయండి. తర్వాత చింతపండు నానబెట్టుకోవాలి. పొయ్యి మీద కడాయి పెట్టి నూనె వేసి నూనె హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతులు, కరివేపాకు, వెల్లుల్లి వేసి ఫ్రై చేయాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేయాలి. ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయండి ఇవి. ఉప్పు చూసుకొని వేసుకోండి. ఆల్రెడీ చేప ముక్కలు వేసి ఉంటాం కాబట్టి మీ రుచికి సరిపడా వేసి కలుపుకోండి. ఇవి ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసి అవి కూడా బాగా మగ్గాలండి. ఈ చేపల పులుసు రాగి సంగటిలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత పసుపు, కారం వేయాలి. తర్వాత చింతపండు నీళ్లు వేసుకోవాలి. మీ పులుసు క్వాంటిటీకి తగ్గట్టు వేసుకోండి చింతపండు. తర్వాత చేప ముక్కలు వేయాలి. ఇది వేడి వేడి అన్నంలోకి, రాగి సంగటిలోకి చాలా బాగుంటుంది. కూర సగం ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేయాలి. ముందుగా మామిడికాయ ముక్కలు వేయడం వల్ల అవి బాగా ఉడికిపోయి మెత్తంగా అయిపోతాయి, అసలు బాగోవు. ఈ పొడి నేను ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్నాను. ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు అన్నీ ఫ్రై చేసి పొడి చేసి పెట్టుకుంటాను నేను. పులుసు కూరలోకి బాగుంటుందండి ఈ పొడి. తర్వాత కూర ఉడికిపోయిన తర్వాత చివర్లో కొత్తిమీర వేసుకోవడమే. కూర అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.